వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో యూరియా కొరత ఉధృతకు దారితీసింది. యూరియా కోసం వందలాదిగా రైతులు తరలివచ్చారు. తెల్లవారుజాము 3 గంటల నుంచే రైతులు వేదిక వద్ద బారులు తీరారు. 1/2 కిలోమీటర్ మేర 8 గ్రామాలకు చెందిన రైతులు క్యూ కట్టారు. 400 బస్తాల యూరియా కోసం రైతులు బారులు తీరడంతో తోపులాట జరిగింది. మరోవైపు రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. దాదాపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దాదాపుగా ఒక వారం రోజుల నుండి కూడా చూస్తున్నట్టయితే యూరియా ఎక్కడ కూడా లభించే పరిస్థితి లేదు. కేవలం ఆధార్ కార్డు ఉన్న వారికే కూడా ఒక బస్తా యూరియాని మాత్రం కేటాయిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, రైతులు ఏమంటున్నారు? సాయిరాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత నేపథ్యంలో రైతులు ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఇటు సిద్దిపేట, ఇతర జిల్లాల్లో కూడా యూరియా లభించక రైతులంతా ఆందోళన బాట పట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. గత కొద్ది రోజులుగా ఇటు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలోనే వ్యవసాయ సంబంధించిన పనులు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వరి నాట్లు వేయాలన్నా, ఇతర పత్తికి సంబంధించి వేయాలన్నా కూడా యూరియా అవసరం ఉంటుంది. అయితే యూరియా కొరత నేపథ్యంలోనే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూరియాను బస్తాలు కొరత లేకుండా చూడాలని గత కొద్ది రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. తెల్లవారుందంటే చాలు పిఏసిసి కేంద్రాల వద్ద యూరియా కోసం చెప్పులు పెట్టి, ఆధార్ కార్డులు పెట్టి నిరీక్షించినటువంటి పరిస్థితిని చూసినా ఈరోజు తాజాగా వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుద్రావుపేటలో యూరియా కొరత ఉధృతకు దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే పెద్ద ఎత్తున మహిళలు, రైతులంతా అక్కడికి వచ్చి వేచి చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా వస్తున్నాం, వ్యవసాయ పనులు విడిచిపెట్టి యూరియా బస్తాల కోసం వస్తున్నప్పటికీ కూడా అధికారులు స్పందించట్లేదు. కేవలం ఒక బస్తాను మాత్రమే ఇస్తున్నారు. ఒక బస్తా ఇస్తే ఎలా వంట కావచ్చు, ఎలా వరి సాగు చేయాలంటే కూడా ఆందోళన పరిస్థితి. మనం ఎగ్జాక్ట్లీ ఒక వరి సాగు చేసేటువంటి ప్రాంతంలో ఉన్న చూడొచ్చు, రైతులంతా ఇప్పటికే వరి నాట్లను వేసుకుంటూ వరికి సంబంధించినటువంటి ఆ పనుల్లో బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఈ వరి సాగు చేయాలన్నా, వరి నాట్లు వేయాలన్నా ముందుగా యూరియాను వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వరి నాట్లు వేసిన తర్వాత ఒక వారం 10 రోజుల వ్యవధిలో మళ్ళొకసారి యూరియా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వరి నాట్లు పెరుగుదలకు యూరియా ఎంతోగానో ఉపయోగపడుతుంది రైతులు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడినట్టు కూడా రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒకరు ఈ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయితే ఇంటి కుటుంబ సభ్యులంతా కూడా మరొకరు పిఎస్సిసి కేంద్రాల దగ్గర చెప్పులను ఆధార్ కార్డు క్యూ లైన్లో పెట్టి నిరీక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా యూరియా కోసం ఎన్ని లైన్లున్నా, ఎన్ని రోజులు వెయిట్ చేసినా, ఎన్ని రోజు మండల కేంద్రానికి వెళ్లి బస్తాల కోసం వెయిట్ చేసినప్పటికీ కూడా కేవలం ఒక బస్తా 2 బస్తాలు అంటూ ఇస్తున్నారు. అవి సరిపోవట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం, ఒక మహిళా రైతులంతా కూడా వరి నాట్లు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరి నాట్లు వేయాలంటే యూరియా కావాలి. మళ్ళీ వరి వేసిన తర్వాత మళ్ళీ ఈ పొలం ఎదుగుదల కోసం యూరియా అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ లేనంతగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలా యూరియాకు సంబంధించిన కొరత ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే ఆరోపణలు, విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ యూరియా ఎపిసోడ్కి సంబంధించి హరీష్ రావు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహార శైలిపై హరీష్ రావు చాలా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతన్న దర్జాగా బతికారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో యూరియా కోసం అధికారులు కాలు మొక్కే దుస్థితికి రావడం అత్యంత బాధాకరం. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడదంటూ కూడా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సిసి కేంద్రాల వద్ద మహిళా రైతులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఎవరైతే రైతులు అంటుంటారో వారు కుటుంబం మొత్తం అక్కడే వేచి చూసినప్పటికీ కూడా ఒక బస్తాను మాత్రమే ఇస్తున్నారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి సరఫరాను పెంచేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. గత కొద్ది రోజులుగా ఆందోళన బాటన పట్టినప్పటికీ కూడా ఆ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వాదన వినిపిస్తుంది. కానీ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారణంగానే యూరియా సరఫరాకు సంబంధించి అంతరాయం ఏర్పడుతున్నట్టు కూడా నిపుణులు కావచ్చు, ఈ వ్యవసాయ సంబంధించిన శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. యూరియా సంబంధించి కేంద్ర ప్రభుత్వం కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే 9 లక్షల సంబంధించినటువంటి కేటాయింపులు చేసింది. కానీ కేవలం 5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటికే సరఫరా అయింది. ఇంకా 3 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల సరఫరా నిలిపేసినటువంటి కారణంగానే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్యంగా కారణంగా కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో కూడా ఒకసారి ఆందోళనలో బాటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం రైతులంతా పిఏసిసి కేంద్రాల వద్ద చెప్పులు, ఆధార్ కార్డులను క్యూలో పెట్టి నిరీక్షించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.